యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని అరూరు గ్రామంలో కట్టమైసమ్మ బొడ్రాయి శ్రీ చెన్నకేశ్వర స్వామి పండుగల సందర్భంగా గ్రామానికి చెందిన ప్రముఖులు పారిశ్రామికవేత్తలు విరాళాల అందజేసిన సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ సిఎన్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో దాతలకు ఘనంగా సన్మానం చేశారు. సహకారంతో అరూరు గ్రామంలో కట్టమైసమ్మ బొడ్రాయి రచ్చబండ కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రజల ద్వారా దాతల ద్వారా 10 లక్షల పైన రావడం జరిగింది. నేను పర్సనల్గా 5 లక్షల పైన వేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజల సహకారంతోనే చేయడం జరిగింది. ఇది ఇక్కడ వచ్చిన దాతకు వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఆహ్వానము. థ్యాంక్స్. ఇంకా ముందు కూడా భవిష్యత్తులో కూడా కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. దీని తర్వాత మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని డెవలప్మెంట్ గారి ద్వారానే రిలీజేషన్ డెవలప్మెంట్ గారి ద్వారానే ఇది 1 మంత్ లోపలనే 15-20 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. సీరియస్గా అందరూ కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి చేయడం జరిగింది. ఇది ఆదర్శంగా తీసుకొని మేము మళ్ళీ ముందు కూడా వేరే కార్యక్రమాలు హనుమాన్ టెంపుల్ అవి కూడా భవిష్యత్తులో కంప్లీట్ చేయాలని ఆలోచన ఉన్నది. కానీ దాని తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని అవి కూడా కంప్లీట్ చేయాలన్న ఆలోచన మాకు ఉన్నది. అందరూ సహకరిస్తే అది కూడా తొందరనే షార్ట్ని కంప్లీట్ చేస్తాం. మైసమ్మ పునర్నిర్మాణ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులు మిత్రులు అందరికీ స్వాగతం. ఇక్కడ కమిటీ సభ్యులుగా అందరూ కలిసిమెలిసిగా గ్రామం మొత్తం కలిసిమెలిసి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినందుకు వారందరికీ పేరున శుభాకాంక్షలు. అట్లనే సరిహద్దుల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భారత సైన్యానికి బలం చేకూరాలని, భారతదేశానికి మంచి జరగాలని కట్టమైసమ్మని కోరుకోవడం జరిగింది. జై హింద్. నేను చెప్పేందంటే అరూరు గ్రామం ఒక పెద్ద మండలంలో ఒక చరిత్ర గల గ్రామం. ఈ చరిత్ర మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాజకీయంగానే కానీ లేదా గ్రామాలలో కూడా మన మండలంలో ఒలిగొండ కన్నా పెద్ద గ్రామం ఉన్నది. ఇప్పుడు ఒలిగొండ మండలం అనేది పెద్దదే తప్ప ఇప్పటికీ 2వ గ్రామం మనదే. మనకు 2 గ్రామ పంచాయతీలు వేరైనా వెంకటరెడ్డిపల్లి నర్సేగూడెం ఉంటే మనకు 4,000 చిల్లరు. ఈరోజు ఇప్పటికీ 28,000 చిల్లరు, 28,000 చిల్లరు. అంటే ఈ ఊరు దగ్గరగా గౌరవం కూడా రాజకీయంగా ఉన్నతన రాజకీయాలకు కూడా మండలం కూడా గౌరవం ఉండేది. ఈ మధ్యన కొన్ని విషయాలల్లా మనం ఏం చేసుకుంటున్నాం రాజకీయ నాయకులు. వాస్తవంగా ఏ మేలు వచ్చినా అనుకుంటే మీరు అంత చిల్లర పరిస్థితులు ఎందుకు అనలేదు కానీ వాళ్ళు అనుకున్న నాకు తెలిసిన. కాబట్టి దయచేసి గ్రామాభివృద్ధిని ఇవాళ వాస్తవం చెప్పాలంటే అరూరు ఒక చరిత్ర గల గ్రామం. ఈ చెన్నకేశ్వర దేవస్థానం అంటే మనం ఒక 20 ఏళ్ళ కింద చూసినట్టయితే ఒక 4 రోజులు 5 రోజులు 6 రోజులు నడిచింది. మరి వాస్తవానికి ఈ ఊళ్ళో గ్రామస్తులందరూ ఎక్కువ హైదరాబాద్లో మన దగ్గర సంబంధాలు ఎక్కువ హైదరాబాద్లో సెట్ అయ్యి అక్కడ ఉండి ఇక్కడ ఇల్లు లేక వాళ్ళకి ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని పోయి అరువులో ఎవరంటే అర్థం చెప్తారు. అరువు ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళు వచ్చి ఉంటుంది కూడా వస్తు లేకుండా ఈ ప్రేమలు అనేది హైదరాబాద్ మనకి తగ్గుతుంది. అయినా ఊరు ప్రేమ మీద మనం అడిగిన వెంటనే చెందాలంటే మనకు 10,000 మనం పెద్ద లెక్క కాదు. అంటే మరీ పేదోళ్ళకి అది చాలా విలువగల ప్రశ్నే కావచ్చు. కానీ మన కుటుంబంతో రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ఉన్నాం కాబట్టి ఈ గ్రామాభివృద్ధి గురించి ఎవరే కానీ ఇదే రకంగా సహకారం చేసి కట్టమైసమ్మ చైర్మన్గా ప్రకటించినందుకు గ్రామస్తులందరూ మేమందరం కూడా గ్రామస్తులందరూ ప్రకటించి ఆయన ముందు తీసుకొచ్చి ఈ గ్రామంలో ఈ దేవస్థానం గట్టాల బొడ్రాయి చేయాలని కూడా తను నిర్వహించి అందరూ అడిగినాము. అంటే తన ముందుకు వచ్చాడు చైర్మన్ సిఎన్ రెడ్డి గారు. ముందుకు వచ్చి దానికి బలపడి దాంట్లో ఒక 25 రోజులనే గుడి చేసాడు, బొడ్రాయి చేసాడు. దాంట్లో ముందు పాల్గొడి అంతా సర్దం చేసినందుకు ఊరి అభివృద్ధి చేసినందుకు కూడా మేము అందరూ కమిటీ సభ్యులు ఊరు అందరూ కూడా సహకరించి తన ముందుకు తీసుకొచ్చి చేసినాం. మేము కూడా సహకరించినందుకు ఆ ఊరు అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. ఇది కూడా ముందు ఉన్న టెంపుల్ ఆంజనేయ టెంపుల్ చేసింది, దాన్ని కూడా కొనసాగించి చేయాలని కూడా కోరుతున్నాం సిఎన్ రెడ్డి గారిని. నల్గొండ జిల్లాలోనే ఒలిగొండ మండలంలో అరూరు గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది. ఒకనాడు పెద్ద గ్రామమైనటువంటి అరూరు ఒలిగొండ గ్రామం తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి అరూరు గ్రామం మొన్న జరిగినటువంటి చిట్టెడు ఫ్యామిలీ జనార్దన్ రెడ్డి గారు మరియు వారి కమిటీ సభ్యుల సమక్షంలో శివాలయ ప్రతిష్ట శివాలయ కార్యక్రమం తర్వాత అందరూ గ్రామస్తులు కమిటీ అంతా కోరుకొని అలయన్స్ అయ్యి మా మధ్యలో పార్టీలు మా మధ్యలో కులాల్లో మేమంతా ఒక్కటే సమూహంగా కలిసిమెలిసి ఉంటాం. ఎన్నికలప్పుడే కమ్యూనిస్టు బీజేపీ
తెలుగుదేశం పార్టీ ఇతరత్ర పార్టీల గురించి మాట్లాడతాం. కానీ ఈనాడు మా మధ్యలో పార్టీలు లేవని ఘనంగా, దివ్యంగా, మౌనతంగా, భవ్యంగా చక్కటి కార్యక్రమం చేపట్టారు. అందుకు నిదర్శనం వందలాది మంది ఈరోజు ముందుకొచ్చి స్వచ్ఛందంగా 100 మందికి పైగా లావంతు 5,000, లావంతు 10,000 లక్షల విరాళాలు ఇవ్వడం జరిగింది. దానికి చిట్టెడ్ ఫ్యామిలీ నాయకత్వం వహించారు. అందులో రామచంద్ర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, మరి యువ నాయకుడు అభితేజ్ రెడ్డి గారు, మరి అంతకు పాపిరెడ్డి గారు, మరి మా చెన్నయ్య గారు, మా సోదరుడు చారి గారు, మరి అదేవిధంగా యాదయ్య గారు, అందరూ పేరు పేరున వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక పేరు తీసుకున్నాం, పేరు తీసుకోకపోతే బాగుంటుంది. కులాలను పార్టీలను పక్కన పెట్టి చక్కగా మేమంతా హిందువులం, ఎన్నికల నాడు మాత్రమే పార్టీలు ఉంటాయి, పెళ్ళిళ్ళప్పుడు మాత్రమే కులాలు ఉంటాయని ఒక సంకేతాన్ని ఇచ్చి ఈరోజు చక్కటి బొడ్రాయి కార్యక్రమం సిఎన్ రెడ్డి గారు, మరి వారి కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి అదేవిధంగా కుమారి యాదయ్య గారు, రామచంద్ర గారు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరూ కులాల వారిగా అట్లా పక్కన పెట్టి కూడా వాళ్ళంతా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎంతో చక్కటి కార్యక్రమం చేశారు.